అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే చీని గారు. సార్, గత 2-3 రోజులుగా ఒక్కొక్కటి అంటే గత ప్రభుత్వం చేసిన దారుణాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఏమో ఒక చోట ఫస్ట్ తాడేపల్లిలో మాత్రమే ప్యాలెస్ కట్టుకున్నారు, వాళ్ళ పార్టీ కోసం కార్యాలయం కట్టుకున్నారు అనుకున్నారు. ఆ తర్వాత అంతకుముందే వైజాగ్ ప్యాలెస్ అది ఆ, టూరిజం శాఖకు సంబంధించింది, కానీ అది పర్సనల్ ప్యాలెస్ లాగా తయారైపోయింది. ఇలా చూస్తూ ఉంటే ఒక్కోటి వెతుకుతూ ఉంటే రాష్ట్రం మొత్తం ఆల్మోస్ట్ చాలా చోట్ల 15-20 చోట్ల ప్యాలెస్లు బయటపడ్డాయి. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ ప్యాలెస్లని? దేనికోసం అంటారు? ఒక రాష్ట్రంలో ఒక రాజధాని లేదు, కానీ ఈయన పార్టీకి ప్యాలెస్లు కావాల్సి వచ్చిందా? ఆయనకు ఆల్రెడీ సొంతంగా 7-8 నగరాల్లోన ప్యాలెస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. వాటిని తలదన్నేలా మళ్ళీ ఇప్పుడు పార్టీలకు కూడా ప్యాలెస్లు కావాలనా? అంటే ప్రభుత్వాన్ని ఇంత దుర్వినియోగం చేయొచ్చని చెప్పేసి ఈయన తప్ప ఇంకెవరూ తెలిసినట్లేదు గత 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో. అలాగే అరాచకాలు, పోలీసులు చేసిన అరాచకాలు, పెద్ద పెద్ద వాళ్ళని కొట్టడం, బెదిరించడం, అసలు ఇంతవరకు ఎప్పుడు వినలేదు అలాంటి వాళ్ళని అరెస్ట్ అవుతారని కానీ దెబ్బలు తింటారనేసి. గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు కొట్టడం ఏంటండి? ఆ? ఏంటి, ఎలా చూడాలంటారు? తర్వాత ఆ ఉద్యోగ ఐకానికి సంబంధించిన సూర్యనారాయణ గారిని, ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం 7 నెలలుగా బతికితే చంపేద్దామని చూశారు, అంటే కనపడి చంపేద్దామని చూశారు. ఏంటి, ఎలా చూడాలంటారు ఇంత దారుణాలని, అరాచకాలని? ఎవరు అరికట్టేవాళ్ళు లేరా? కనీసం ఇప్పుడు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరికే పేపర్లకు లీకులు ఇవ్వడమేనా, లేకపోతే ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద, ఆయన సెక్యూరిటీ మీద అంతా, ఆ ప్యాలెస్లకు ఉన్న సెక్యూరిటీ మీద. శ్రీని గారు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఈ మాయా మత్స్యంద్ర చిత్రాల గురించి మాట్లాడుతూ లాస్ట్ లో ఒక మాట అన్నారు. దీని మీద చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా కాగితాల మీద అని అన్నారు. ఆ మాట నేను చివరిలో మాట్లాడతా, మళ్ళీ మీరు గుర్తు చేయండి, నేను మర్చిపోను. నేను గత ఒక 2 ఏళ్ల క్రితం ఎస్కోబా అంటే ఉత్తర అమెరికాలో ఉన్న దక్షిణ అమెరికాలో ఉన్న ఎస్కోబా కథ చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్కోబా లాంటి వాడు అని చెప్పారు. సీని గారు మీకు తెలుసో లేదో కాస్త చరిత్రలో 1983లోనే 1983లో ఉత్తర అమెరికాలో ఎస్కోబా అని చెప్పేసి ఒక లాటరీ టికెట్ల వ్యాపారి ఉండేవాడు. వాడు ఆ దేశంలో లాటరీ టికెట్లు అమ్మేవాడు. లాటరీ టికెట్ల స్థాయి దగ్గర నుంచి మరిచిపోయి మారక ద్రవ్యాల వ్యాపారంగా మారాడు. మొత్తం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో మారక ద్రవ్యాలు ఆయనే సరఫరా చేసేవాడు. అందులో ప్రధానమైంది కొకైన్. ఈ కొకైన్ ని 80% ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు. తద్వారా అతను 30 లక్షల బిలియన్ డాలర్లకు ఆస్తిపరుడయ్యాడు. అతను ఉత్తర అమెరికాలోనే ఒక ప్రాంతంలో ప్రజలకి ఇల్లు నిర్మించేవాడు కాదు, ఓలనే నిర్మించేవాడు తన డబ్బులతో. తర్వాత విద్యార్థులకి, యువతకి క్రీడా మైదానాలు నిర్మించేవాడు. అంటే ఖచ్చితంగా కేజీఎఫ్ సినిమాలో లాగా ఒక ప్రాంతాన్ని సైనిక వలయంగా చేసుకున్నాడు తన యొక్క డబ్బులతో. అక్కడ నిరుపేదలకి వరహాలిచ్చి డబ్బులిచ్చి ఇల్లు ఇచ్చి తాయిలాలు ఇచ్చేసి ఒక ప్రాంతాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని అక్కడ ఉండేవాడు. అతను అరెస్ట్ చేయటానికి అమెరికా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిన పోలీసులు సాహసం చేసేవాళ్ళు. దాదాపు 14 మంది పోలీసులు హత్య చేశారు. 7 జడ్జీలను చంపారు. కేజీఎఫ్ సైన్యం అంటే అది. ఈ సినిమాలు కూడా అతని యొక్క ఎస్కోబా చరిత్రలో నుంచి వచ్చినాయి ఇవన్నీ. కాకపోతే గనులు బంగారం కోసం అని చెప్పేసి అని చేస్తాడు. ఇది కథ కాదు, యథార్థ జీవన వ్యధ. ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబా లాంటి వాడు. ఈయన కూడా చేసింది ఏంటంటే, ఎస్కోబా సొంత సొమ్ముతో చేశాడు. ఈయన ప్రభుత్వ ధనంతో ఒక మూక సైన్యాన్ని, ఒక ఉన్మాద సైన్యాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేశాడు. మీకు వాలంటీర్ సిస్టమ్ కూడా అందులో నుంచే వచ్చింది. సచివాలయ సెక్రటరీలు పెట్టింది కూడా అందుకే. మనం ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నాం, వాలంటీర్ల గౌరవ వేతనం కోసం నియమించాడు అనుకుంటున్నాం. కాదు, ఆయన యొక్క రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేకంగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎంఆర్ఓలని, ఎండిఓలని, జడ్పీటీసీ మెంబర్లని, సర్పంచులని, ఆఖరికి ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా పక్కన పెట్టింది. 56 మంది సలహాదారులు,
వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు. ఈ మూడే కదా పరిపాలన. ఇక ప్రభుత్వ సొమ్ముని డిస్ట్రిబ్యూట్ చేయటం. మీరు ఆయన ఉపన్యాసాలు కూడా వినండి. ఆయన ఏం చెప్పాడు ఉపన్యాసాలు ఎన్నికల సభల్లో? చొక్కాలు మడతేయమని, ఏం బీక్కుంటారో పీక్కోమని, నా కార్యకర్తలకి బీపీ వస్తుందంట స్పష్టంగా చెప్పాడు. ఎవరి మీద అయితే దాడులు చేశాడో వాళ్ళకి పదవులు ఇచ్చాడు. మీరు గమనించండి, మొన్న కూడా మీరే మాట్లాడారు మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసిన తురకా కిషోర్కి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు. అదే సామాజిక వర్గాన్ని బూతులతో చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా తిట్టే కొడాలి నానికి అందరం ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, దగ్గరికి తీసుకున్నాడు. మీరు చూడండి, మీరు ఆ పరిపాలన విధానం చూడండి. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడితే నాకు తెలియదు, ఆ దేవుణ్ణి అడగమను. చంద్రబాబు నాయుడు గారి గురించి అరెస్ట్ గురించి ప్రజలు ఎక్కడ అడుగుతారు అని ఆ సమయంలో నేను లేనప్పుడు పోలీసులు ఎత్తుకుపోయారన్న. మీకు చంద్రబాబు నాయుడు గారి కేసును కూడా పరిశీలించండి. మొట్టమొదటి 3,500 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్ కుంభకోణం అన్నారు, తర్వాత 350 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. మీకు అడ్వకేట్ జనరల్ కూడా ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాడు. అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన పుట్టలో వేసుకున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కేసుల కోసం కేంద్రం దగ్గర సాకిల పడ్డాడు అని మనం అనుకుంటున్నాం. కాదు, ఆయన ఎస్కోబా పరిపాలన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. ఇది ఆయన పరిపాలన విధానం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి దిగిన తర్వాత తవ్వే కొద్ది పాపాలు వస్తుంది. అసలు నిజంగా 26 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26 ఒకే నమూనాతో కలిగిన ఏదో ఒక నేషనల్ మాల్ నిర్మించినట్టు, ఒక ప్రైవేటు సంస్థ కనుక ఒకే ఒక ఆకారాలతో నిర్మించినట్టుగా చూడండి. 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు, స్థలాలేవో ప్రభుత్వాలే. అద్దె ఏడాదికి 1,000 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. అంటే ప్రభుత్వ జీవాలను అడ్డం పెట్టుకొని ఖరీదు కలిగిన స్థలాలు ఇవన్నీ పట్టణాలకి నగరాలకి దగ్గర ఉన్న స్థలాలు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపు గంట పడుతుంది. నేను ఇవన్నీ చెప్పను. ఇదిగో పల్నాడు, కాకినాడ, కర్నూలు, అనంతపురం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తిరుపతి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా. చూడండి, రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాలకు చెందిన 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం. స్థలం రోడ్లు భవనాల శాఖదే. 2023 మే నెలలో చదును చేసి పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణం పూర్తి చేశారు. నేను ఇవన్నీ చదివితే ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. మీకు సమయం ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను ఇవన్నీ చదవను. కానీ విజయనగరం రింగు రోడ్డు సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం. గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి విద్యుత్ ఉపకేంద్రానికి ప్రతిపాదించారు. అంటే ఆయా ప్రజా ప్రయోజన అవసరాల కోసం నిర్మించిన ఖరీదు కలిగిన స్థలాలని. దాదాపు దీని వాల్యుయేషన్ వచ్చేసి 900 కోట్ల రూపాయలు. ఈ 900 కోట్ల రూపాయలను ఆయన జెండా కర్రలు బాదుకునే కార్యాలయాలుగా మార్చాడు. ఒక మాట చెప్తా ఈ సందర్భంగా, ఈ దేశంలో 100 ఏళ్ళు పైబడిన కమ్యూనిస్ట్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో పెద్దగా కార్యాలయాలు, ఇన్ని కార్యాలయాలు లేవు. దాదాపు 100 ఏళ్ళు పూర్తయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని కార్యాలయాలు, 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఇన్ని కార్యాలయాలు లేవు. నాది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. మా నియోజకవర్గంలో కార్యాలయం లేదు. ఈ ఎమ్మెల్యే గారి ఇల్లే కార్యాలయంగా ఉంటుంది. అంటే ఇటువంటి చూడండి. దీనితో పాటు ఋషికొండ ప్యాలెస్ చూడండి. 500 కోట్ల రూపాయలతో ఋషికొండ ప్యాలెస్ కట్టి ఒక టబ్బుకే 33 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండలో ఏ మూలన కూర్చున్నా సముద్రం కనిపించేలా, భార్యకు ఒక బిల్ల, బిడ్డలకు ఒక బిల్ల. అసలు చోళ నగరం అంట, విజయనగరం అంట, కళింగ నగరం అంట, బ్లాక్ల పేర్లు.
అంటే ఒక రాచరిక వ్యవస్థగా కట్టుకున్నాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే మళ్ళీ నేనే సీఎం అవుతాను, ఎట్టి పరిస్థితుల్లో నేనే అవుతాను, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఇందా చెప్పాను కదా ఎస్కోబా, ఈ ఎస్కోబా పరిపాలనని ఆస్వాదించాలని అది కట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత డబ్బు వృధా చేసి ప్రజాసొమ్ముని వృధా చేసి ఒక మాయామహల్, జగన్ మాయామహల్ కడితే వైసీపీ వైసీపీ ప్రతినిధులు వైసీపీ పార్టీ నాయకులు ఏంటంటే అది ప్రాజెక్ట్ అంట. నిన్న ఆ బూత్ ఛానల్లో కింద పైన నరిసిన ఒక ఆయన, పెద్ద ఆయన రంగు వేసుకుంటాడు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా, రంగు వేసుకొని కూర్చోబెట్టి ఒక మేధావి అని ఒకడు కూర్చోబెడితే వాడు అంటున్నాడు అది ప్రాజెక్టు, ప్రభుత్వం వాడుకోవచ్చు కదా, రేపొద్దున పిఎం వస్తాడు, రేపొద్దున రాష్ట్రపతి వస్తాడు, గవర్నర్ వస్తాడు, అక్కడ బాతులో కూర్చోబెట్టుకోవచ్చు కదా దొడ్లో. ఎంత దుర్మార్గం అంటే, అంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇందాక కూడా ఈ రోజున మీరు చూడండి, ఇందాక మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి ముందు నేను నా ఫోన్లో చూసా, టోటల్గా ఇంగ్లీష్ ఛానల్స్, వాట్ ఈస్ ద జగన్ మహల్, వాట్ ఈస్ ద మాయ మహల్ అని టోటల్ ఇంగ్లీష్ ఛానల్స్ వస్తాయి. అంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన. నేను ఒక మాట చెప్తాను సీనియర్ గారు, మొన్న ఈ మధ్య ఒక వైసీపీలో సీనియర్ యొక్క నాయకుడే, ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకుడే నాకు కనబడి, బాలకోటయ్య గారు మీకు ప్రత్యేకమైన అభినందనలు అన్నది. అదేంటి సార్ మీరు అభినందనలు చెప్తున్నారు, నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడు నన్ను జట్టాలి కదా మీరు అంటే, లేదు సార్, మీలాంటి ఉద్యమకారులు రాజధాని కోసం దళితుల కోసం చేసిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు. ఈసారి గనక జగన్మోహన్ రెడ్డి గారి గనక వస్తే రాష్ట్రంలో నరమేధం జరిగేదండి. నేను చెప్తున్నాను, నరమేధం జరిగేది. చంపేసేవాడండి చాలా మంది, ఒక సామాజిక వర్గాన్ని ఎత్తి లేపేసేవాడు సార్. నాకు తెలుసు అతను నాయకుడు కాదండి, వినాశకారి అని సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు. మనం కూడా ఎన్నోసార్లు అనుకున్నాం, మనం కావాలని జగన్మోహన్ రెడ్డి నిందించినక్కర్లా, మళ్ళీ ఆయన చాలా అమాయకంగా ఒక నిరుపేద ముఖ్యమంత్రి లాగా చేతికి వాచి లేకుండా ఒక తెల్ల సొక్కా వేసుకొని చూడండి. అంటే ఇవన్నీ తవ్వే కొద్ది. తర్వాత ఇలా మీరు అడిగారు, సూర్యనారాయణ గారు డైరెక్ట్ గా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఇవాళ మన గుంటూరు ఎంపీ ఆ గుంటూరు ఎంపీ సార్, మన గుంటూరు ఎంపీ పాతేపీ మన గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ గారి మీద భౌతికంగా దాడి జరిగినట్టుగా వీడియో వచ్చింది. అంటే ఎంపీ మీద, ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం, వాళ్ళ ఎంపీ, నరసాపురం ఎంపీ, వాళ్ళ ఎంపీ మీదే జరిగిందని మనం అనుకున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ మీద, అంటే అది చెప్పుకోవటానికి కూడా వాళ్ళు బాధపడి సిగ్గుపడో మరి ఏ కారణం మూలానో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే చంపేయటానికి కూడా వీళ్ళు సిద్ధమే. నేను చాలాసార్లు చెప్పలేదు, నేను చాలా లోకానికి చెప్పాలా, నేను నా డిబేట్లో కూడా చెప్పాలా, ఎందుకంటే చెప్పడం కూడా భావ్యం కాదను, మళ్ళీ నేను ఏదో భయపడుతున్నట్టుగా ఉంటుందని నేను చెప్పాలా. నాకు ఫోన్ చేసేసుకొని నన్ను ఎత్తుకుపోతామని చెప్పాను, బాలపట్టయ్య నేను ఎత్తుకుపోతాను, నువ్వేమైనా దేవినైన ఉమామహేశ్వర కంటే మొగోడివా, ధూళిపాల నరేంద్ర కంటే గనుడివా, అచ్చెన్నాయుడు గారి కంటే పోటుగాడివా, చంద్రబాబు నాయుడు కంటే మొనగాడివా, ఎంత నువ్వు ఎత్తుకుపోతాం లేపేస్తామని అన్నారు. చాలా స్వీట్ లవ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను చెప్తాను కదా, అలల తలలు తెలుసు, సముద్రం ఒకటి మోకాల దగ్గర. ఈ రోజు పోతే రేపు నాది కాదు, రేపటికి రెండు అనుకుంది, రేపైనా చచ్చిపోవటమే కదా, పోనీలే నా రాజధాని కోసం ఇలా పోదాం అని ఆ మహిళలు పడుతున్న ఆవేదనలో నుంచి ఈ మాత్రం మనవండి, పాత్రికేయంలో ఒక ఉద్యమం కోసం పోతే పోతాం అని అంత స్థిరపడిపోయి, ఆఖరికి నా భార్య పిల్లలకు కూడా ఏది జరిగినా కూడా మీరు కలసజల్లమాకండి అనే స్థాయికి నేను వచ్చా. కాకపోతే ఏంటంటే కొన్ని బహిరంగంగా మనం చెప్పలేం. ఇది నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారికి వినబడదు, లోకేష్ గారికి వినబడదు, పవన్ కళ్యాణ్ గారికి వినబడదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మానాలు పోతే కొత్త కూటమి వచ్చింది, ప్రాణాలు పోతే కొత్త ప్రభుత్వం వచ్చింది, కన్నీళ్లు ధారగా కారి ఎర్రబడితే కొత్త ప్రభుత్వం వచ్చింది.
లాఠీ దెబ్బలు తింటే వచ్చింది. అమరావతి రైతులకి కాలికి బొబ్బలు ఎక్కితే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇద్దరు నాయకులు, ముగ్గురు నాయకులు కలిస్తేనే కాదు. నేను అవమానపరచుతున్నా. నేను ఆయా రాజకీయ పార్టీల నాయకుల శ్రమను గౌరవిస్తున్నా, వాళ్ళ యొక్క కృషిని గౌరవిస్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమను కూడా గౌరవిస్తున్నా. కానీ ఆ ఉద్యమాల కోసం పడ్డ ఒక అంగన్వాడీ టీచర్ని పొత్తి కడుపులు చెయ్యి అరెస్ట్ చేస్తే పడ్డ వేదనకి ఈ ప్రభుత్వం వచ్చింది. ఒక అమరావతి మహిళ చిక్క చీరలాగితే, దుశ్శాసనులాగా, లేదా అమ్మవారి దగ్గర పోకోకుండా వాళ్ళని అడ్డుకుంటే, లేదా మా మహాపాదయాత్ర మీద రాళ్ళేస్తే ఈ ప్రభుత్వం వచ్చింది. అంటే నేను అనేది గతంలో మీకు చెప్పాను, ప్రజల ఆవేదనలో నుంచి తీర్పు వస్తుంది. ప్రజల యొక్క ఆందోళనలో నుంచి, భయాల్లో నుంచి, కోరికల్లో నుంచి, ఆవేశాల్లో నుంచేసే మార్పులు వస్తాయి. 175కు 124 సీట్లు వచ్చినట్టు ఈ చారిత్రక నేపథ్యం ప్రజలు పెట్టిన భిక్షగా భావిస్తున్నారు. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 33 వచ్చింది. అంటే ఎస్సీ సెక్షన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నేను నమ్ముకున్నాను అనుకున్న సెక్షన్ కూడా ఎస్సీ ఎస్టీలు మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగబడ్డారు. ఇది 2 కులాలు కలిస్తేనో 3 కులాలు కలిస్తేనో వచ్చిన విజయం కాదు. సమస్త సామాజిక రంగాలు అంటే ఒక ఆవేదనలో నుంచి ఇలాంటి పరిపాలకుడు ఉంటే రాష్ట్రం చింద్రమవుతుందనే ఆవేదన నుంచి వచ్చిన విజయం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? కాగితాలకు పరిమితం అవుతుందా? చర్యలు ఏమైనా తీసుకుంది? ఒక ప్రజావేదిక అంటే ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో కట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చాడు. కూల్చాయని చెప్పిన మాట ఏంటంటే, సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయమా? న్యాయం అనేది సమానంగా ఉండాలి, కాబట్టి దీన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాను అని డిస్ట్రాయ్ చేశాడు. నేను అడుగుతున్నాను, ఈ రోజున చాలా మంది నాయకులు ఈ ఈ వైసీపీ కార్యాలయాలను ఆసుపత్రులు గాను, పశువుల పట్టాలు గాను, ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నాం. వాడుకోవచ్చు కదా, ఎందుకు అని. అలా కాదు. ఎందుకంటే మీరు జీవోలు ఇస్తారు, వీటిని వాడుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున వాడు వస్తాడు, లేదా ఇంకొకడో వస్తాడు, మళ్ళీ వీటిని తీసుకుంటారు. అంటే ఒక ప్రభుత్వ స్థలంలో పైపించి ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇది కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇది రాంకీ సంస్థ. అంటే మన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారి సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాంకీ సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆయన చేసిన నిర్మాణం అంటే ఒక ప్రైవేట్ సంస్థ. కాబట్టి వీటన్నిటిని నిర్దాక్షిణ్యంగా వీటిని కూలగొట్టడమే పరిష్కారం. ఎందుకంటే కూలగొట్టడం ఎందుకు సార్? సెంటు దాన్ని అంటే గవర్నమెంట్ లీజ్ రద్దు చేసి వాటిని వాడుకోవచ్చు కదా గవర్నమెంట్ స్థలాలుగా. వాడుకోవటానికి ఇంక రైట్ ఉండదండి. వీళ్ళు కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కోర్టుకి వెళ్తే కోర్టు కాంపన్సేషన్, నష్టపరిహారం వేస్తుంది, కాంపన్సేషన్ వేస్తుంది తప్ప డిస్పోజల్కి ఆర్డర్ అవ్వదు. రెండో రూల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంటే, సామాన్యుడు ప్రభుత్వ స్థలంలో 1 సెంటు స్థలంలో ఒక గుడిసేసుకుంటే కూల్చేస్తున్నారు మీరు. అలాంటిది ముఖ్యమంత్రి అయితే నిర్మాణం చేస్తే కూల్చేయకూడదని ఆయన అన్నాడు. నేను ఆయన నీతినే పాటించమంటున్నాను. ఇక్కడ జాలి ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాం, ఇది కక్ష కాదు. ఇది కక్షో, ఆవేశమో, కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం కాదు. ఈ రోజు ఏంటంటే ఇది తెలియాలి. అంటే ప్రభుత్వ స్థలాల్లో రాంకీ సంస్థ కట్టింది. రాంకీ అని ఒక ప్రైవేటు సంస్థ కట్టింది. వీటిని కూలిస్తేనే ఇలాంటి యొక్క ప్రక్రియ మళ్ళీ జరగదు అని. ఈ రోజున ఋషికొండ అనుకోండి, ఋషికొండ ప్రభుత్వ స్థలము, ప్రభుత్వ సొమ్ము. కానీ ఇది ప్రభుత్వ స్థలమో, ప్రైవేట్ సొమ్ము. మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, జీవోలను మార్చుకుంటారు, నష్టపరిహారం అంటారు, నష్టపరిహారం కడతారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన చాలా సామాన్లు వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రభుత్వం ఇందాక అన్నారు కదా మీరు, ఇది కాగితాలకు పరిమితమా, చర్యలు ఉంటాయని. వీళ్ళేమన్నారంటే, మాది కక్షపూర్తి ప్రభుత్వం కాదు, మాది పగపూర్తి ప్రభుత్వం కాదు. ఎవరు చెప్పారు? పగదార్చమని ఎవరు చెప్పారు? మీరే ఎందుకు అనుకోవాలి? చట్టం తన పని తాను చెయ్యాలి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఒక ప్రభుత్వ స్థలంలో నేను గుడిచేస్తా. ఏం చేస్తారు శ్రీని గారు? మీరు నోటీస్ ఇస్తారా? వాడుకుంటారా? కూల్చేస్తారా? నోటీస్ ఇచ్చి కూల్చేస్తారు. కూల్చేస్తారా? నన్ను కూల్చినప్పుడు ఇది ఎందుకు కూల్చారు అంటున్నాను. అంటే పెద్దోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయమా? ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పింది.
ప్రజలు యాక్సెప్టే చేస్తారు. ఎందుకంటే ఇంకోటి చేయకోకుండా ఉండటం కోసం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ చేయని కాదు. ఇది ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రభుత్వాలు మారటం అనేది గతంలో మనం చెప్పాం. నువ్వు రావచ్చు, నువ్వు కాకపోతే ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. తర్వాత ఇందాక గలా జయదేవ్ గారు స్వచ్ఛంగా వీడియోలు బయటపడ్డాయి కదా, పడ్డాయి కదా. స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సత్యనారాయణ ఏం చెప్పాడు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేశాడని రికార్డెడ్ గా చెప్పాడు కదా. మీరు సత్యనారాయణ గారి దగ్గర పిటిషన్ తీసుకొని ఎందుకు మీరు చర్యలు డిపార్ట్మెంట్కి అప్పచెప్పరు? ఎందుకు అప్పచెప్పకూడదు? ఇప్పటికి కూడా కొంతమంది మంత్రులు, కొడాలి నాని లాంటి మంత్రులు ఏం దిక్కుంటారని అడుగుతుందా? ఇప్పుడు మీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉందా, విపక్షంలో ఉందా? ఏం దిక్కుంటున్నావు అంటున్నా కదా ఆయన. మరి పేగలరా అని అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. నాకు 100 మెసేజ్లు అండి. అనంతపురం శ్రీని గారు జిల్లాలో మీరు నమ్ముతారు నమ్మరు? అనంతపురం జిల్లాలో రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో అది బార్డర్, కర్ణాటక బార్డర్. టైం పెట్టి టీడీపీ వాళ్ళకి మెసేజ్ పెట్టి మేము ఈ టైంలో ఇసుక ఎత్తుకొని పోతాము, అంటే ఇసుక తరలిస్తాము, దమ్ముంటే ఆపుకోండి అని చెప్పేసి మెసేజ్ పెట్టి మరి ఎత్తుకెళ్ళిపోయారు. అది వైసీపీ నాయకులు చేస్తున్న దందా ఇప్పటికి కూడా. ఇంకా అధికారంలో ఉండి ఏం ఇంకో చేస్తారో నాకు అర్థం కాదు వీళ్ళు. ఇంకో మాట చెప్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే ఆయనకి ప్రజా రద్దీ ఉంటుంది, అసంఘిక శక్తులు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, లేదా వామపక్ష తీవ్రవాదులు ఉంటారు. కాబట్టి Z+ కేటగిరీ, Y+ కేటగిరీ 500 మందో 1000 మందో ఉంటుంది. అసలు మాజీ ముఖ్యమంత్రికి 946 మంది ప్రైవేటు భద్రత నిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇడుపులపాయలో కొంత, లోటస్ పాండ్లో కొంత, తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కొంత, ఆఖరికి బెంగళూరులో ఉన్న బంగ్లా దగ్గర కూడా ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించుకుని మొత్తంగా 986 మంది భద్రతా దళాల మధ్య ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రతి ఇల్లు కూడా మీరు చూడండి, 40 అడుగులు 30 అడుగులు ఎత్తున గోడలు ఉంటాయి. దానికి కంచి ఉంటుంది, విద్యుత్ కంచి ఉంటుంది. చీమర కూడా లోపల పోవటానికి లేదు. ఎస్కోబా పరిపాలనే. ఇంత భద్రతా వలయాల మధ్య ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది, అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పురంధేశ్వర్ గారు కూడా మాట్లాడారు. చట్టానికి పని అప్పు చెప్పండి, చట్టానికి పని అప్పు చెప్పండి. చట్టం చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు పరిపాలన జరుగుతుంది, పోలవరం నిర్మాణం అవుతుంది, అమరావతి నిర్మాణం అవుతుంది, మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 నిర్మాణం కూడా అవుతుంది. వీటి మీద కూడా దర్యాప్తన చేయాలిగా, దర్యాప్తు సంఘాలు వేసి అసలు ఏమేమి జరిగింది రాష్ట్రంలో. మీకు ఒక మాట చెప్తున్నా, అసలు ఇన్ని భవనాలు నిర్మాణం చేసిన విషయం ఈ 2 రోజుల్లోనే బయటకు వచ్చింది. అంతకుముందు మనకు తెలియదు. ఎప్పుడైతే సీడ్ యాక్సిస్ రోడ్లో కట్టిన భవంతిని గుర్తించి డిస్పోజల్ చేశారో, అసలు వైసీపీ కార్యాలయం ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచన మీలాంటి జర్నలిస్టులు చేస్తే మొత్తం పుట్టుకలు సహా వచ్చేసినాయి. స్థలాలు, సెంట్లు, దాని ధరలు. ఇప్పుడు వరకు అందరూ రుషికొండ వైపే చూసాం, అందరూ రుషికొండ వైపే చూపించిండు. కానీ రాష్ట్రంలో కట్టేసిన 26 యొక్క భవంతుల్ని కనుమరుగు చేసిండు, మాయ చేసిండు. అంటే ఇటువంటి పరిపాలన. మనము జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలి, నేనేదో ఆయన చేసినట్టుగా చేయమని నాలాంటి ఉద్యమకారుడు, ప్రజాస్వామికవాది మేము కోరం. చట్ట ప్రకారంగానే చెయ్యాలి. కాకపోతే ఏంటంటే మీరు చట్ట ప్రకారంగా చర్యలు గబగబ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళు కోర్టులను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటారు, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని తప్పించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను లోపరుచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటుండని. ఏనా వాడుకుంటాడు, డబ్బుకు లోకం దాసోహం. ఇది మీకు నాకు తెలిసిన సత్యమే. చర్యలు ఉపక్రమించాలి వెంటనే. ఎందుకంటే నేను సూర్యనారాయణ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఇవాళ గల్లా జయదేవ్ గారు చూసిన తర్వాత కూడా ఆశ్చర్యం. ఏది అసలు తెలుగుదేశం నాయకులైతే చాలా మంది కార్యకర్తలు ఆ మెసేజ్ ఏం పెడుతున్నారంటే, బాలకోటి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందా అని అడుగుతున్నారు. మొన్న మొన్నైతే కరెక్ట్ సార్. సాధారణంగా అసలు కనిపించట్లేదు సాధారణంగా అట్లేం. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్యేకి వెళ్ళిపోయి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఆయనకి చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చారు, ప్రధాన ద్వారం నుంచి లోపల పంపించారు. ఏదో ఈ సాంప్రదాయం, వాడు అట్లా చేస్తే మనం ఎట్లా చెయ్యాలా అని వీళ్ళే. ఇప్పుడు మీకు మాట విన్నారో లేదో, ఉదారవాదం అని ఒక వాదన ఉంటుంది. అతివాదం, మితవాదం, ఉదారవాదం.
అతివాదం అంటే గోటితో పొయ్యేదాన్ని గొడ్డలు ఉపయోగించడం. మితవాదం అంటే గొడ్డలతో పొయ్యేదానికి గోరు ఉపయోగించడం. ఉదారవాదం అంటే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారులే, ఏదో చేశారులే, పోనీలే పోనీలే అని. ఈ పోనీలే ఏమైందంటే కోపం ఉంచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడు అని 14 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళందరూ జైలుకు పోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతాడు, రేపు పోతాడు, మంగళవారం పోతాడు, శుక్రవారం పోతాడు, ఫిబ్రవరిలో పోతాడు, జనవరిలో పోతాడు అని చెప్పినా దేవినేని ఉమామహేశ్వరి గారు జైలుకు పోయిందా? జూలిపాల్ నరేంద్ర జైలుకు పోయిందా? అచ్చెన్నాయుడు గారు జైలుకు పోయిందా? కొల్లు రవీంద్ర జైలుకు పోయిందా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకు పోయింది. ఇలా ఉంటుందన్నమాట. అందుకని వస్తువు చట్టాన్ని ఉపయోగించుకునే నేర్పరితనం పాలకుడికి ఉండాలి. చట్టాన్ని చట్టబద్ధంగానే, నేనేదో ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని లేదా నేను ఏదో రెచ్చగొట్టాలని నేను చెప్పటంలా. ఇవి తప్పులని మీ నిర్ధారణ అయినప్పుడు, ఇది ప్రభుత్వ స్థలాల్లో కేవలం 1000 రూపాయల అద్దెతో 33 సంవత్సరాలు నువ్వు లీజుకి తీసుకొని కన్స్ట్రక్షన్, నీ బాబు గారు సొమ్మ, నీ అబ్బ జాగీరా, కూర్చడానికి చేతులు రావా? వాడుకుంటారా? వాడు డబ్బులతో పెట్టిన దాన్ని మీరు వాడుకుంటారా? వాడు డబ్బులతో కట్టిన దాన్ని మీరు వాడుకుంటారా? దేనికి వాడుకుంటారు? డిస్పోజల్ చేసుకోవాలి. లేదు అంటే ఏమంటే నేను ఒక మాట అడుగుతా సీనియర్ గారు, ఈ మాటకి చట్టాల ద్వారా శాసనాల ద్వారా నిర్మితమైన రాజధానికే దిక్కులేదు కదా సార్ రక్షణ. మీరు ఈ రోజున ఈ లోపరుచుకొని మీరు వాడుకుంటే మరి రేపు పొద్దున వాడు తీసుకోడా? మీరు రాజధాని పెట్టుకోడు ఉంచిందా సార్? ప్రజావేదికలు మీరు కడితే వాడు ఉంచిందా? చక్కని రాజధాని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాజధానిని నడిపించేసింది కదా సార్. అందుకని సరే, ప్రభుత్వం ఏం చేస్తుంది? చేసుకొని ఇతర అవసరాలకు వాడుకుంటుందా? తిరిగి మళ్ళీ వాళ్ళ చేతికి పోకుండా ఎలా చేస్తుంది ఏంటి అనేది మరి న్యాయ ప్రక్రియలో మీలాంటి పెద్దలందరూ కూడా కూర్చొని ఆలోచించి ఏదైనా సరే దీని మీద ఒక మళ్ళీ ఎలాంటి యొక్క నిర్మాణాలు జరగకపోకుండా చర్యలు తీసుకోవాలి. కూల్చడమే ఇబ్బంది అని అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా వాళ్ళ అడుగులు చూడండి. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఉన్నాం, దుర్మార్గమైన పరిపాలన చూసాం. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వమే 5 ఏళ్ల వైకాపా విధ్వంసంలో నుంచి పుట్టింది. కాబట్టి దాని మీద మాత్రం సత్వరమైన దర్యాప్తు, వేగవంతమైన చర్యలు మాత్రం రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు కోరుతున్నారు. అసలు వాళ్ళు కోరుతున్నారు, వీళ్ళు కోరుతున్నారు కాదు, అది ప్రభుత్వ బాధ్యత. నేను ఎన్నికల ప్రచారంలో కూడా వీటన్నిటి మీద దర్యాప్తు చేస్తామనే కూటమి పార్టీలు భరోసా చేస్తాయి. మేనిఫెస్టోలు పెట్టకపోతే పెట్టబోవచ్చు, మేనిఫెస్టోలు పెట్టి అమలు చేస్తారా? నోటితో ఇచ్చిన హామీలను అమలు చేయరా? మగతనం చూపిస్తామన్నారుగా సభల్లో. రేపు రాగానే రెడ్ బుక్ ఉంది నా దగ్గర అన్నారు కదా, తాట చేస్తామన్నారు కదా, ఇప్పటికే అంటున్నారు కదా. మాటలు కాదు. వీ వాంట్ చేతన్ అంటే చర్యలు కావాలి. నేను తీసుకుంటానని కాదు. ఆ చర్యలు ఏమైనా తీసుకుంటే ఎలాంటి వెనుక వస్తాయి. ఇంకొకటి ఏంటంటే దర్యాప్తు సంస్థను కనుక వేసి అసలు భవంతులు ఎన్ని కట్టారు, అసలు మంత్రులు ఏమేం చేశారు, ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఎక్కడ మట్టి చేశారు, ఎక్కడ భూములు కబ్జా చేశారు. ఇళ్ల స్థలాల్లో భారీ కుంభకోణం ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 15 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. దానికి ప్రభుత్వ సొమ్ముని 8,000 కోట్ల రూపాయలు ఆయన కొనుగోలు ప్రక్రియ చేశాడు. దాని మీద ఆ రోజే చెప్పారు 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని. అదంతా కూడా పందారం చేసుకున్నారు. వీటన్నిటి మీద కూడా విచారణ సంస్థ చెయ్యాలి. అది చేస్తేనే రాష్ట్రానికి ఒక ఉపశమనం ఉంటుంది, బాధ్యత కలిగిన ప్రభుత్వం. నేను రేపుగా పోయినా ఎల్లుండైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన, లోకేష్ గారిని కలిసిన, అమరావతి బహుజన జేఏసీగా మా మిత్రులతో మా బంధువులతో మేము దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. మీతోనే మాట్లాడటం కాదు, నేను అన్ని చోట్ల ప్రెస్ మీట్ కూడా చెప్పి నేను అదే కోరానండి. 5 ఏళ్ల వైకాపా విధ్వంసం మీద మీరు సమగ్రమైన దర్యాప్తు చేయండి అంటున్నా. అలా దర్యాప్తు చేస్తే ఇటువంటివి వస్తాయి. పేపర్లో చెప్పేంత వరకు ఇంకా నిద్రపోకూడదు ప్రభుత్వం. పేపరో జర్నలిస్టు రాసేంత వరకు ప్రభుత్వానికి తెలియకోకుండా ఉండకూడదు. మీరు విచారించండి. ఏ యొక్క విభాగానికి ఆ భాగానికి విచారణ సంస్థలను వేసేసి దానికి సంబంధించిన ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీలు వేసి విచారణ చేయండి. నేను మా పొట్టులన్నా పంపండి.
రాష్ట్రం అంతా తిరిగి ఎతుకుతూ ఎతికి తవ్వుతూ మేము కొద్ది ఖాళీగానే ఉన్నాగా, మా పని అప్పు చెప్పొచ్చు, ఇంకా బాధ్యతగా చేస్తాం. అలాంటి పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్న మాట చెప్తున్నాను. కాగితాలకి మాటలు పరిమితం కాకూడదు, కార్యాచరణలో మాటలు రుజువు చేయాలి. ధన్యవాదాలు సార్, చాలా సుదీర్ఘంగా చెప్పారు. ఇన్ని కార్యాలయాలు 33 సంవత్సరాలు లీజు తీసుకోవడం అనేది, మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఖచ్చితంగా వీటిని కూలగొట్టడమే మా సమాధానం అయితే, ఖచ్చితంగా ఆ పని త్వరగానే చేయాలి, ఎక్కువ రోజులు లేకోకుండా, మళ్ళీ లీగల్ విషయాలు ఎంటర్ అవ్వకుండా. చూద్దాం మరి, ఇంకా ఇలాగ పోనీ లెబ్బా అంటారు, లేదంటే ఏమన్నా చర్యలు దిగుతారో చూద్దాం సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.